స్కిటింగ్ ఓడి అమ్మ అవుతుంది అనుకున్నా నేను. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్. నేనైతే ఈరోజు నాంబి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాను. సో చెప్పాను కదా, ప్రతి ఒక్క వీకెండ్కి అయితే మనం ఒక్కొక్క వీడియో తీసామని. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే కొట్టరు. మనం అయితే వాటర్ ఫాల్స్ దగ్గర కలుసుకుందాం. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. మా హెల్మెట్ పెట్టుకొని అయితే మీకు కంటెంట్ మరిన్ని కావాలనుకుంటున్నారా? వినేరేబల్ని అయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. చూడండి, మీరు లదాఖ్ ట్రిప్ చాలా ఉంటాయి. ఇప్పుడైతే మనము స్టార్ట్ అయిపోతాం. లేట్ అవుతుంది, అప్రాక్స్ 8 అవుతుంది కావచ్చు. ఇప్పుడు మనం పోయి రిటర్న్ రావాలి కాబట్టి వన్ డేలో. చలో వెళ్దాం. హాయ్ అందరికీ, మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయినాం. కేవ్ దగ్గర అయితే ఉన్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఛత్తీస్గఢ్ అయితే పోదాం. 8 అవుతుంది మ్యాక్సిమం. ఎంత పాసిబిలిటీ అయితే అంత పాసిబిలిటీ రీచ్ కావడానికి అయితే ట్రై చేద్దాం ఫాస్ట్గా. బండికి ఏదో చిన్న గిజిగిజి అని సౌండ్ వస్తుంది. అదేంటిదో నాకు కూడా తెలియదు క్లియర్గా. మేబీ డిస్క్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు బజ్జీలు ఆలిపోతాయి. ఎందుకంటే ఛత్తీస్గఢ్ బార్డర్ పోతున్నాం కాబట్టి ఉంటుందో లేదో తెలియదు అక్కడ. మళ్ళీ ఏమో ఏదైతే తెలియదు కాబట్టి, సర్వీస్ ఉంటుందో లేదో ఏముంటుందో అసలు ఏముండదో తెలియదు కాబట్టి మనమైతే ఫస్ట్ అయితే మ్యాక్సిమం ట్రై చేసుకుందాం. ఇక్కడ సార్ట్అవుట్ చేసుకొని పోదాం. వాటర్ వాష్ కొట్టిస్తా, ఏమైతే చూద్దాం. వాటర్ వాష్ కొట్టించి అయితే మనము స్టార్ట్ అవుదాం. ఇప్పుడు మా మదర్ని అయితే డ్రాప్ చేయడానికి వచ్చిన. ఇప్పుడు ఇక్కడ నుంచి కేవ్ దగ్గర అయితే డ్రాప్ చేసి అక్కడ వెళ్ళిపోదాం. డిస్క్ దగ్గర అయితే కొన్ని వాటర్ ప్రెషర్ అయితే కొట్టిస్తాం ముందైతే. ఇప్పుడైతే నో ఇష్యూ కాబట్టి వెళ్ళిపోదాం. రైట్ పోతానా? రైట్. మమ్మీని అయితే డ్రాప్ చేసిన. చలో వెళ్దాం. ములుగు వెళ్ళే దారి దగ్గర అయితే మంగపేట మీకు తెలిసి ఉంటుంది కదా. మంగపేట క్రాస్ దగ్గర రైట్ సైడ్ తీసుకోమన్నారు. రైట్ సైడ్ నుంచి వేరే రూట్ కన్వర్ట్ అయింది. అటు నుంచి ఎడిపోతుంది తెలియదు. మేబీ కెనాల్ కట్ట నుంచి అటు సైడ్ వెళ్తుంది కావచ్చు. నాకంతా ఆఫ్ రోడింగే అవుతుంది దరిద్రం. అంటే లదాఖ్ పోయి వచ్చిన తర్వాత ఎటు పోయినా ఇక నాకు ఆఫ్ రోడింగ్స్ అలవాటు అయిపోయినాయి. ఇక రానంటుంది చిన్నదో సారీ చిన్నదో. ఈ విలేజ్ నుంచి టర్న్ అయిపోవాలి కావచ్చు మొత్తం. మొత్తం ఆఫ్ రోడింగే పోతున్నాం కదా. ఏం లేదు ఫ్రెండ్స్, వెదర్ బాగుంది కదా అని చెప్పేసి వీడియో తీస్తున్నా. లవ్ సింబల్ పెడుతున్నా. బాగుంది కదా వెదర్. లదాఖ్లో ఒక చెట్టు ముక్క కనపడదు తెలుసా, మంచు తప్ప. కనిపిస్తే అక్కడక్కడ అవేంటివో పొడుక్కుంటాయి చెట్లు, ఆ చెట్లు తప్ప
ఇలా ఈ నేచర్ని ఇష్టపడే వాళ్ళు అక్కడ పోతే అరే ఏంట్రా ఇది అనుకుంటారు. ఏడున్నరం దాడుతున్నాం. మంగపేట నుంచి వెళ్ళాలి, సారీ మంగపేట నుంచి కాదు, అటు సైడ్ వెంకటాపురం నుంచి అటు నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళాలి నాకు తెలిసి. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం ఛత్తీస్గఢ్కి. చలో ఏటునగరం ఫారెస్ట్కి అయితే ఎంటర్ అయినాం. ఇంకా మనకి ఎంత టైం పడుతుంది అంటే ఇంకా 1 అవర్ పడుతుంది మ్యాక్సిమం, ఎందుకంటే విలేజెస్ కాబట్టి. విలేజెస్ కాబట్టి మనం 24 లేట్ పడుతుంది. బస్సు ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్దామంటే కొద్దిసేపు ఫోటోషూట్లు అవన్నీ ఏం ప్లాన్ చేయట్లేదు, ఎందుకంటే మనకు రెగ్యులర్ స్పాట్ ఎన్నో చూస్తుంటారు నా వీడియోస్లలో. ఈ ఏడున్నగరం ఫారెస్ట్ని మనం ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ని కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసాం. ఎట్లుంటుందా చూద్దాం. అందరూ వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేరు, మనమైతే వెళ్ళాలి కదా, తప్పదు. చెక్ పోస్ట్లు అయితే కొత్తగా పెట్టిళ్ళు, 2 ఉన్నాయి, ఒకటి కాదు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ముందు. రెండోసారి నేను రావడం కాబట్టి బైక్ మీద వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదు. అడిగారు ఓన్లీ మీకు తెలిసిందే కార్స్, బస్సెస్, లారీస్. ఇది భగవత వాటర్ ఫాల్స్ ఇటు సైడ్, మనం వెళ్ళేది స్టేట్ కదా ఛత్తీస్గఢ్కి. మీరు చూస్తున్నారు కదా ఇటు సైడ్ వచ్చేసి భగవత వాటర్ ఫాల్స్. అదంతా కనిపిస్తుంది అనుకున్నా కానీ కనిపించట్లేదమ్మా. మన ఇన్స్టాగ్రామ్లో మీరు చూసుంటారు నా భగవత వాటర్ ఫాల్స్ అవన్నీ, చూడండి ఒకసారి. ఆల్రెడీ మనం చూసింది కాబట్టి మనం వెళ్తాం. ఇటు స్టేట్కి వెళ్ళి ఇటు సైడ్ చూద్దాం. ఇక छत्तीसगढ़ नहीं तो नॉर्थ से यूपी। हाँ मैं तो यूपी से आया था, मैंने पूरा इंडिया घूम के आया। लद्दाख गया था, लद्दाख गया था, यूपी गया था सब। हाँ यूपी में पंजाब ना, तेलंगाना తెలుగా వాటర్ ఫాల్స్కి వచ్చా వరంగల్ నుంచి. నాకు తెలియదు దారి ఇటు నుంచి కూడా ఉందా? పోవచ్చా వెళ్ళేటప్పుడు వెళ్ళొచ్చా? తెలియదు, సిగ్నల్ కూడా లేదు ఇటు. సిగ్నల్ లేదు, టవర్ లేదు ముందు, ఎందుకు ఇబ్బందులు ఇటే. అది మొత్తం రోడ్డు ఉండదు కదా, కొత్తగా పెట్టారు. అంటే చూపెట్టింది కానీ డిస్కస్ అనేది రాలేదు అటు నుంచి. ఇదంటే ఫాస్ట్ వర్క్ చేసిన బాగానే ఉంటుంది, తర్వాత కొంచెం డిస్టర్బ్। हाँ पूरा लद्दाख भी घूम के आया, हाइट नहीं आता क्या? हाँ लद्दाख भी घूम के आया। मॉडिफिकेशन कुछ नहीं लगाया था, ये 5000 इससे गाड़ी से ही आता। साथ में गाड़ी? हाँ ये इसको 6000। हाँ ईयर ये तो 10,000, ये तो 10,000, ये 2,000 बस। ये हेलमेट को आज 250। 17,000 किलोमीटर। हाँ लद्दाख पे 8,000। कितने साल हो गए? जस्ट
2024 एक ईयर बस। नहीं एडवेंचर अभी तो नया मॉडल आया था। कंपेयर देन हिमालयन व्हिच इज बेस्ट? या दिस इज हिमालयन। ये तो बेस्ट है मगर सर्विस थोड़ा दिक्कत लगेगा। महंगा होगा कम होगा ना सर्विस स्टेशन? हाँ सर्विस स्टेशन तो महंगा हो गया वो तो। लद्दाख पूरा घूम के तो सर्विस नहीं मिला। ఒక్కడిని వెళ్ళినా నేను వెళ్ళినప్పుడు అయితే అక్కడ బాంబులు వేసిళ్ళు లదాఖ్ పోయినప్పుడు అక్కడే ఉన్నా। इसमें ड्रोन है। हाँ वीडियो मेरा यूट्यूब चैनल रहता विनय रेबल बोल को 85230। చిన్ని చిన్ని గొర్రె పిల్లలు పక్కకి జరగర్రి నేను వచ్చిన కదా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా పక్కకి। భయ్యా ఎటు భయ్యా ఎందుకు భయ్యా అంతగానో మారాను। మనమైతే ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరకు అయితే వెళ్ళేసి అవుతున్నాము। ఇప్పుడు వచ్చేసి 37 కిలోమీటర్స్ ఉంది। 37 కిలోమీటర్స్ తర్వాత నాంబి వాటర్ ఫాల్స్। సీరియస్లీ సిగ్నల్ పనిచేయకపోతే లైవ్లు ఎలా ఇస్తారు చెప్పండి? సిగ్నల్ పనిచేస్తున్నాయి కదా లైవ్ ఇస్తారు। పర్లేదులే సాయంత్రం కల్లా మీరు నా వీడియో చూడొచ్చు। సాయంత్రం అంటే టైం పడుతుంది కదా 1 డే ఇలా సండే। బై తెలంగాణ वाटरफॉल्स का वाटरफॉल्स हाँ तेलंगाना से वरंगल। हाँ हाँ अकेले मेरा पूरा घूम लिया लद्दाख पूरा हो गया। हाँ का हो गया। పిల్లలు మనకైతే వచ్చేసి మనల్ని ఫాలో అవుతుంటూ వస్తున్నారు। వాట్ ఇస్ దిస్? ఇక్కడ ఏముంది? తెలుగు ఇటేనా? అందరు నమ్మి వాటర్ ఫాల్స్కి ఉన్నట్టున్నారు। నంబి అందరికీ తెలిసిగా నంబి వాటర్ ఫాల్స్ అంటే మన తెలంగాణ వాళ్ళకి చూపెట్టాలని చెప్పేసి కొద్దిగా విజువల్స్ బాగా చూపెట్టాలని చెప్పేసి వీళ్ళకు టూరిజం పెరుగుతుంది కదా ఛత్తీస్గఢ్లో కొద్దిగా మన వల్ల। మారుమూల గ్రామాలకైతే వాటర్ ఫాల్స్ ఉంటాయి కావచ్చు చిన్న గుర్త సాయం లెక్క మనం వీళ్ళు కూడా అవి పెట్టుకుంటారు కదా టోల్ గేట్స్ అవి హెల్ప్ఫుల్గా ఉంటుంది। అవి లేకనే వీళ్ళకి ఇన్కమ్ లేకనే వాళ్ళు అటు ఇటు వెళ్తున్నారు మీకు తెలిసిందే కదా। సంథింగ్ మోయిస్లు అవి దగ్గరికి అయితే వచ్చేసాం నంబి వాటర్ ఫాల్స్కి। ఛత్తీస్గఢ్లో టోటల్ 250 కిలోమీటర్స్ అప్రాక్స్ అయితే వస్తుంది। మీరు రావాలనుకుంటే ఒక జియో సిమ్ మీరు ఫోన్ మాట్లాడుకోవాలంటే ఒక జియో పోస్ట్ పెయిడ్ అయితే తెచ్చుకోండి। ఇక్కడ సిగ్నల్ లేదు ఇక్కడ ఏం సిగ్నల్ ఛత్తీస్గఢ్ బార్డర్లోకి ఎంటర్ కాగానే సిగ్నలే లేదు అసలు తెలంగాణది। ఎవరన్నా తెలియని వాళ్ళు అనుకుంటే గూగుల్ మ్యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి। గూగుల్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకొని అయితే రండి। నాకంటే ఇక్కడ గూగుల్ మ్యాప్స్ ఆల్రెడీ లొకేషన్ పెట్టినా కాబట్టి అట్లే వస్తుంది। రిటర్న్ పోయేటప్పుడు కూడా కొద్దిగా ఐడియా ఉంటుంది మనకి జర్నీ చేసినాం కాబట్టి। నైట్ అయితే ఐడియా ఉండదు ఆగమాగం అయితే ఆడుకుంటూ పోవాలి జనాలు ఉండరు। పర్లేదు మనకి ఆల్మోస్ట్ అలవాటు ఉన్నది కాబట్టి తిరిగి మనం ఆడుకుంటూనే పోతాం దాన్ని ఏం లేదు। వాళ్ళని వీళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు। చలో మనం నమ్మి వాటర్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత వీడియో తీసుకున్నాం। వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళొస్తున్నట్టున్నారు। ఎక్కడ చలో
ఏ మేకలు జరగండి. పిల్లలు పెద్దలు పిల్లలు చూడు పిడుగులయ్యా స్కూటీలు వేసుకొని తోలుతాను నలుగురు నాట్ ఈవెన్ టూ. स्कूल नहीं गया क्या? सब्सक्राइब करो लाइक करो. చాక్లెట్ నేను కూడా తింటాను. టేస్ట్ ఎట్లుంటుంది అని చెప్పేసి చూసిన. అచ్చా ఓకే. అయ్యో आधार कार्ड क्या देना? वाटरफॉल्स. हाँ तेलंगाना. हाँ विनय विनय विनय. हाँ तेलंगाना. इधर से रास्ता है क्या तेलंगाना? अभी बारिश होगा ना गरीब अच्छा नहीं रहता है. बहुत सीधा चेरना निकलता है. हाँ మొత్తం బురద అవుతున్నది. వర్షం ఇప్పుడే పడ్డది. దరిద్రంగా ఉన్నది రోడ్డు. దారుణంగా ఉన్నది చూస్తున్నారు కదా. అమ్మే వాటర్ ఫాల్స్ ఏందో స్కిడ్ అవుతుంది నాకు తెలుసు. నాకు తెలిసి స్కిడ్ అయింది అనుకో. తనన్నే తన్న ఆ పడ్డది ఏదో మంచిగా కూడా పడలేదు. అంత బురద చేసినట్టు పడ్డది వర్షం. ఓ భయ్యా బురద పడింది భయ్యా. ఓహో స్కిడ్ ఎట్టి పరిస్థితిలో ఇట్లా బురదలు ఉన్నప్పుడు బ్రేకులు వేయొద్దు, గుర్తుపెట్టుకోండి. బురదలు ఉన్నప్పుడు బ్రేకులు వేసిళ్ళు అనుకో ఆగమాగమే. బురదలు ఉన్నప్పుడు బ్రేకులు వేస్తే ఆగమాగమే. బురదలు ఉన్నప్పుడు బ్రేకులు వేస్తే ఆగమాగమే. బ్రేకులు వేస్తే ఆగమాగమే. స్కిడ్డింగ్ బండి ఘోరంగా స్కిడ్ అవుతుంది. అవలలు స్కిడ్డింగ్ ఓడి అమ్మ అవుతుంది అనుకున్నా నేను. अरे भाई बहुत स्किड हो रहा है इधर तो.
चलो हो जाएगा, ऐसे बार बार गिरना ही होता। शुक्रिया भाई। ऑफ रोडिंग हो गया मेरा। अयो हल्लू चलना ही पड़ेगा। పడ్డదురో ఇక్కడ కొంచెం ఎండిపోయింది కాబట్టి ఓరి అమ్మ ఆఫ్ రోడింగ్ తగలడా. ప్రతి ఒక్క ఆఫ్ రోడింగ్ డిఫికల్ట్ ఉంటుంది, మీరు అనుకున్నట్టు కాదు. ప్రతి ఒక్క ఆఫ్ రోడింగ్ అనేటివి ప్రతి ఒక్క డిఫికల్ట్. ఓహో సుశీలా, ప్రతి ఒక్కటి డిఫికల్టే ఉంటుంది. అది ఎక్కడ స్కిడ్ అవుతుందో కూడా తెలుస్తలేదు, వర్షం పడింది కాబట్టి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి జాగ్రత్తగా వెళ్దాం. ఓహో అబద్ధాలు అవుతుంది కావచ్చు. ఓ దయచేసి బండలు వచ్చిన వాళ్ళు అయితే చిన్న పనులు వేసుకొని రండి. నాలాంటి స్టంట్లు వేసుకుంటూ వచ్చిళ్ళు అనుకో, స్టంట్ మాస్టర్ అవుతాం మనం. అసలు రోడ్లే ఎక్కలేవు. పెద్ద పెద్ద హెవీ డ్రైవర్లు ఉంటేనే రావాలి, లేకపోతే రావద్దు, ముందే చెప్తాను. అసలైన టాస్క్ ఇది మెయిన్. అది పెద్ద బండి, చిన్న బండి అయితే ఏమైనా చేయవచ్చు, కానీ పెద్ద బండికి రిస్క్ టాస్క్. ఘోరంగా ఉన్నారు, చేతులను వస్తానే. మీరు అనుకోవచ్చు ఎందుకు పోతానో దూలకి తీటకని చెప్పేసి, బట్ నాకు నచ్చింది నేను చేస్తా, ఎవరేమనుకున్నా పర్లేదు. ఇక్కడ నుంచి నడవాలి కావచ్చు, నడుస్తాం ఇక. చిన్నోడు నాదే వీడియో తీస్తాను. ఓ మై గాడ్, ఇక్కడ కుర్చీలు వేసి ఏంటిది కథ అంతా. పిల్లలకి అరే చాక్లెట్స్ అన్నీ మిస్ అయిపోయినాం కదా మనం.
బాయ్ బాయ్. सबको खरीद लेके देना, ठीक है? हाँ बाय. सेकंड है बाय. किधर जाना? इटा इटा ओ इटा ना. किधर जाना भाई? इधर इधर ही. ఓహో పెద్ద పెద్ద టాస్కులే ఉన్నాయి ఇటు. దగ్గరికి అయితే వచ్చిన వాటర్ ఫాల్స్ దగ్గరికి. అరే పిల్లలు ఇక్కడ ఉన్నారు, అసలు పిల్లలు. బాయ్. మనం ఎప్పుడైనా స్టంటే చేస్తాం, మీకు తెలిసిందే కదా. ఇది ఇంకో స్టంటు, అదైతే హైలైట్ స్టంట్ పడ్డా. చలో మరిన్ని వీడియోస్ కోసం అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టుర్రి, మర్చిపోకర్రి. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 4 కల్లా ఇక్కడ నుంచి బయలుదేరితే మనం వచ్చేసి మనం తెలంగాణ బార్డర్లో ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు. కాబట్టి ఈ అడవిలో దారి మర్చిపోయినట్టున్నాం మనం. అందుకోసం ముందే రికార్డింగ్ చేసుకొని పెట్టుకుంటాను ఆ వీడియోని. హలో, ఎవరైనా ఉన్నారా బాబు? ఏ బాబు, ఏ బాబు ఎవరైనా ఉన్నారా? మీకు వీడియో ఖచ్చితంగా ఇదైతే నచ్చుతుంది నాకు తెలుసు. ఆఫ్ రోడింగే మనకు నచ్చింది, మొత్తం ఆఫ్ రోడింగే. రావరు అయ్యా, ఇదేదో మొత్తం రోడ్ అయిపోయింది. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, ఏ లదాఖ్ దోలిన దానికన్నా అధ్వానంగా ఉన్నది. పోయేటప్పుడు బాగానే పోతుంది కానీ వచ్చేటప్పుడు దూలు తీరిపోద్ది నాయన. మీరు చూసినంత ఈజీ కాదు, మీరు అనుకుంటున్నారు కావచ్చు ఇక్కడ. అరే వెళ్తున్నారా వీడు ఈజీగా అనుకొని, అంత ఈజీ కాదు. బండి దూలితే వెళ్తుంది, దూల తీరుతుంది. ఎవ్రీథింగ్ విల్ బి నాట్ పాసిబుల్. ఇంత హెవీ వెయిట్ బైక్ వేసుకొని పోవాలంటే దూల తీరిపోద్ది మళ్ళీ ఒక్కడిని. ఓహో,
మీకు కనిపిస్తుందో లేదో ఆ నీళ్ళల్లో. రోడ్డు చక్కగా ఉంటే ఎట్లన్నా తోలొచ్చు, రోడ్డు చక్కగా లేదు కాబట్టి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనము ఇట్లా నిమ్మలంగా వెళ్తున్నాం. బండలు, కొండలు, ఇప్పుడు చూడు స్మూత్గా ఉంది కాబట్టి స్మూత్గా వెళ్ళొచ్చు, హార్డ్గా ఉన్నది కాబట్టి హార్డ్గానే వెళ్తుంది. అమ్మో ఇంకెంత దూరం ఉన్నది రా వాటర్ ఫాల్స్. దూల తిరిపోయేటట్టున్నది 250 కిలోమీటర్లు ఇదొకటి. ఫుల్ వీడియో కోసం అయితే మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓ ఓ ఓ ఓ ఓహో సేఫ్టీ గేర్స్ ఎందుకు ఉండాలనో మీకు అర్థమైందా? ఇప్పుడు స్కిడ్ అయి పడితే ఉన్న మూతిపళ్ళు రాలుతాయి. హెల్మెట్ కూడా పెట్టుకోవాలి. ఇందాక ఆల్రెడీ పడ్డా కదా. ఇంత దూరము మీరు అనుకోవచ్చు ఎందుకు వచ్చినవురా నువ్వు నీ తోట దీలకి అనుకొని. మనది దూలాపురం, దూల ఎక్కువ. కిదర్ సే భాయ్, ఇదర్ జానా క్యా? ఇటేనా? తెలుగా? ఇంకా పోవాలా? ఇంకా और जाना? हाँ हाँ इकड़ पार्किंग करना, इधर कर सकता पार्किंग, नहीं तो जाना. ठीक है. तेलंगाना से. और ये अम्मो जीविతం ఇది మరి ఘోరంగా ఉన్నదిగా. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. మొత్తం అడవిలోకి వెళ్ళాలి నడుచుకుంటూ అయితే ఘోరంగా టైం అవుతుంది నాకు తెలుసు. హే లేడీస్, అయ్యో అయ్యో మొత్తం ఇక్కడ నుంచి. అకేలే ఆయా ఒక్కనే వచ్చినా అడుగుతారు. అంటే అందరూ ఫ్యామిలీస్ వస్తారు కదా, మనం ఒక్కలమే వచ్చినాం కాబట్టి. क्या भाई? है चालू है. हाँ दिखेगा. विनय रेबल बोल का चैनल रहता ना, सब्सक्राइब कर दो. विनय रेबल. इट्स ओ रे अम्मा. ఓకే భయ్యా ఎట్లున్నది? ఓరి అమ్మ గిన్ని బైక్స్ ఉన్నాయి. వాటర్ ఫాల్స్ అంటే చాలు దూలకుండా వచ్చేసేటోళ్ళు దూల పొరగాళ్ళు మన లెక్క మనమే. మా గిన్ని బైక్స్ ఉన్నాయి రా, గిన్నిగానే ఉన్నాయి ఇక్కడ. రే గ్యాస్ బా ఇక్కడ పెట్రోలింగ్ కూడా ఉంది. నాట్ ఏ బ్యాడ్ థింగ్స్. మొత్తానికైతే వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం. సారీ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. ఇదేంద్రో ఇక్కడ ఇంత పెద్ద బండ, బాగుంది.
మనమైతే వాటర్ ఫాల్స్కి వచ్చేసినాం. చూడాలనుకున్నారా? చూసేయండి. వాటర్ ఫాల్స్, నంబి వాటర్ ఫాల్స్. వర్షం కూడా హైలైట్ కొడుతుంది ఇవాళ. స్పీకర్ పెడుతున్నా. స్పీకర్ పెట్టుకుందాం. వినయ్ అన్న తోపు, మీరంతా ఊపు. दोस्तों सब मिल गया है। इतना बड़ा पूरा चढ़ते चढ़ते हम लोग कुछ मत बात दबाना हो गया। फोटो खींचो भाई। उधर ही लेके जा रहे हैं क्या? मतलब उन लोग मांगे ఇక్కడ పెట్రోలింగ్ కూడా ఉంది. నాట్ ఏ బ్యాడ్ థింగ్స్. మొత్తానికైతే వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం. సారీ, వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. ఇదేంద్రో ఇక్కడ ఇంత పెద్ద బండ, బాగుంది. మనమైతే వాటర్ ఫాల్స్కి వచ్చేసినాం. చూడాలనుకున్నారా? చూసేయండి. వాటర్ ఫాల్స్, నంబి వాటర్ ఫాల్స్. వర్షం కూడా హైలైట్ కొడుతుంది ఇవాళ. స్పీకర్ పెడుతున్నా. స్పీకర్ పెట్టుకుందాం. వినయ్ అన్న తోపు, మీరంతా ఊపు. दोस्तों सब मिल गया है।
पड़ा पूरा चढ़ते चढ़ते हेलो कुछ ना कुछ मत बात दबाना हो गया। फोटो खींचो भाई। उधर ही लेके जा रहे हैं क्या? मतलब बोलो माँ ये మైక్ పిన్ అయితే తిరిగింది మళ్ళీ దరిద్రం అట్లుంటుంది మనది. అక్కడైతే ఉంది సేమ్ ముత్యాల వాటర్ ఫాల్స్కి ట్రెక్కింగ్ ఎట్లా చేయాలో దీనికి కూడా అంతే. ముత్యాల వాటర్ ఫాల్స్కి అయితే ట్రెక్కింగ్ ఎట్లా చేయాలో దీనికి కూడా అంతే సేమ్. స్కిడ్ అవుతుంది ఇక్కడ. షూస్ ఖచ్చితంగా ఉండాలి. వర్షం పడ్డది దరిద్రానికి ఇవన్నీ. దూల తిరిగిపోతుంది. నీ బ్యాగ్ కూడా దిగింది వెయిట్ ఎక్కువ జారి పడ్డా. మీరు చూసే ఉంటారు. ఎన్ని సంట్లు చేసి ఎందుకు వస్తున్నారా అంటే మీకు చూపెట్టాలని అంతే. మీరు రావద్దు, దూరం ఉన్నది కాబట్టి. టైం వచ్చేసి 4 అవుతుంది. వాయిస్ వినిపిస్తుంది అనుకుంటున్నా. నా మైక్ మళ్ళీ ఆ కేబుల్ ఇరిగిపోయింది, అది కూడా పోయింది కాబట్టి సో కొత్త మైక్ తీసుకోవాలి మనం. ఇది వెయిట్ ఎక్కువైపోయింది బ్యాగ్ది. వాటర్ బాటిల్ అదొకటి తీసి పడేస్తే అయిపోతుంది. వాటర్ ఫాల్ అయితే ఘోరంగా పెరిగిపోయింది సడన్గా వర్షం అయితే వాటర్ అయితే ఘోరంగా ఎక్కువైనాయి. ఘోరంగా వాటర్ ఎక్కువైనాయి. నేనైతే డ్రోన్ లేపిన డ్రోన్ పోయింది అనుకుని ఇక కథం అయిపోయా. జోబులో డ్రోన్ అయితే పెట్టుకోనున్నా. చాలా మంది అయితే వచ్చిండు, చూసారు కదా యూత్ ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే వచ్చింది. కానీ మధ్యలో అలిపోయినట్టున్నాయి ఒక్కొక్కరికి. నాకే రాలిపోయింది, నాకు కూడా అంతా అలిపోయింది అనుకో. నాకు కూడా మధ్యలో అలిపోయినాయి. చలో వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి.